నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాష్ట్ర స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీల జాబితాలో మెట్పల్లి మున్సిపాలిటీ ప్రథమ 10 స్థానాలలో స్థానం దక్కించుకుంది. ఈ గౌరవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారిని మున్సిపల్ కార్మికుల తరపున శాలువాతో ఘనంగా సన్మానించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగే శోభాయాత్రలో ప్రతి హిందూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు తియా వేణుగోపాల్ హిందువులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆంజనేయపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ స్థానిక బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర దేవస్థానం నుండి ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభమై రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ యాత్రకు పోలీసులు అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 6వ తారీఖు మన శ్రీరామ ఉత్సవ సమితి తరఫున ఈ సంవత్సరం 8వ చేయడం శోభాయాత్ర. అది అందరికీ గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీడియా మిత్రుల సహకారంతో మీరందరూ ఎప్పటి నుంచో గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అత్యంత ఉధృతం చేస్తున్నాము. ఈ సంవత్సరం 8వ చేయటం. అలానే ఉదయం పూట 9:11 హిందూ బంధువులు అందరూ కూడా ఫ్యామిలీలతో, కుటుంబాలతో కలిసి, బంధువులు మిత్రులందరితో కలిసి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి. ఈ శోభాయాత్రని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ శోభాయాత్ర జరపడానికి మెయిన్గా మనకి పోలీసు వారు, మీడియా వారు, మున్సిపాలిటీ వారు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఇంత పెద్ద కార్యక్రమం జరపడానికి దాతలు చాలా అవసరం, అందరికీ తెలిసిందే. దాతలందరూ కూడా చాలామంది సహకరించారు. వారందరికీ కూడా మీడియా సమక్షంలో దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6వ తారీఖు ఆదివారం ఉదయం 9:11 హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర రాజనరసింహ, నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నాకు పిఎస్సి కావాలి, నాకు అప్గ్రేడేషన్ కావాలి, నాకు పిఎస్సి షిఫ్టింగ్ కావాలి. ఎవరికైనా కాన్స్టిట్యున్సీ ప్రజలు అనేది ఇవన్నీ కార్యక్రమంలో రాష్ట్రపతి రావడం జరిగింది. సుమారు 545 బెనిఫిషరీస్, 520 షాపులు, రేషన్ షాపులు, సుమారు 4000 మెట్రిక్ టన్స్ బియ్యం ఆ ప్రాంతంలో మన జిల్లా సుమారు 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి కల్పిస్తుంది. ఆ దిశగా ఈ ప్రాంతానికి సంబంధించి మన హైదరాబాద్ నుంచి మెదక్ సుమారు 100 కిలోమీటర్ల మధ్యలో ఉన్న నర్సాపూర్. ఎక్కడ ప్రమాదం జరిగినా రహదారుల విస్తరణ, రహదారుల బిడ్డలకి యాక్సిడెంట్ జరుగుతున్నాయి.
దానికి బాధ్యత మన అందరిపై ఉన్నది. ఇప్పుడు ఆరోగ్య మినిస్టర్ గారు ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల నుంచి ప్రతి నెల సుమారు 4,400 అట్రిబ్యూటర్లు సలాబీ సో ఇంటర్నెట్ మన డబ్బు వస్తామని ఇప్పుడు సలాబీ అందరూ కూడా పంపిణీ చేయడం ద్వారా రైతులకి లబ్ధి చేయడం కాకుండా అదేవిధంగా ఇక్కడ ఎవరైతే డబ్బు ఇబ్బందులు వాడుతామో మన కాలంలో కూడా రీసైకిల్ అవుతా ఉంటాయి. సో రీసైకిల్ కావాలన్నా ఎప్పుడో కొంతమంది కేసెస్ బుక్ చేయడం వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు రీసెంట్గా అనేక కాకుండా ఏదైతే బియ్యం పంపిణీ చేస్తున్నా ఆ బియ్యం కూడా లబ్ధిదారులు అందరూ కూడా మంచి చేకూరుతారో వాళ్ళందరూ వండుకొని తినే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరూ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా సెక్రటరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతాం. పార్టీలకు అతీతంగా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పథకాలు అందాల ఒక లక్ష్యంతో ఒక శాసనసభ్యులుగా మరి మీ ముందు నిలబడడం జరుగుతోంది. మరి ప్రభుత్వం ఒక ప్రతి పథకం కూడా మన గౌరవ మంత్రి మరియు మన జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్న మమ్మల్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కథ దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా అన్ని అదే విధంగా చూడాలంటే కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో డిప్యూటీ సీఎంగా చేసిన పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళేటువంటి అందరూ కలుసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప నాయకులు మీరు. మరి ఇక్కడ కూడా అన్ని విధాలుగా అన్ని అదే విధంగా చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నర్సాపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మెదక్ జిల్లా తూప్రాన్ ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంబంధిత జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తూప్రాన్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల రోగులకు మంచి జరుగుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రీజనల్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దృష్టి సాధించామన్నారు. రోగులను ఏ సందర్భంలోనైనా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించవద్దని అధికారులకు సూచించారు. ఇప్పుడు చూపురా అరే వా నా చాలా చూపురా దగ్గర వాళ్ళకి తెలుసా ఇంకేం చేసామా నువ్వు జీవితంలో ప్రెషర్ వస్తుందా? సార్ అది చిన్న షాప్ పెట్టి సార్ వాళ్ళది అత్తగారు నాగలాపూర్ సార్ మెదక్ డిస్ట్రిక్ట్ సార్ నాగలాపూర్ సార్ నిజాంపేట డిస్ట్రిక్ట్ సార్. ఇంకేం విషయాలు? How is the show going on? Okay, take care, all the best. More important policies which the government is very seriously contemplating to introduce to implement. One is establishing trauma centers. One. Secondly, branding the hospitals. Exhibit its branding. Why can't the government hospital do? ఆ బ్రాండింగ్ పైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ట్రామా కూడా యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ ట్రామా సెంటర్ లెవెల్ 3, level 2 is GGH, level 1 is super. So we are concentrating on NCD. The regional cancer centers is 1, trauma centers is 2, NCD, district NCD clinics, palliative care. ఇవన్నిటి కూడా ప్రోగ్రామ్ పెట్టుకుని ఇంకొక 70-80 అంబులెన్స్లు అవసరం రాష్ట్రానికి. మెదక్, కామారెడ్డి and Hyderabad. And we assure you that the government will work in that direction to strengthen
and create confidence among the masses in this area with regard to medical treatment. That is an exception for the government. Facility is also 37.8, sir. Any? అదే జనరల్గా బట్ సి సెక్షన్స్ అనేది మనకు తగ్గాలి ఇంకా. వన్ మోర్ ఇష్యూ ఐ వాంట్ టు టెల్ యూ that your patient బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి వారు కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత అల్పాహారం, నిత్య అన్నదానం 820 రోజులుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిని ఎన్ఎస్టీవీ బృందం పలకరించగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తాము 820 రోజులుగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు 20 నిమిషాలకు 300 మందికి అల్పాహారం మరియు సాయంత్రం 6 గంటలకు 200 మందికి అన్నదానం చేస్తున్నామని, 365 మంది సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందుకు గాను కలెక్టర్ చేతుల మీదుగా 3 సార్లు అవార్డు సైతం అందుకున్నామని, ప్రత్యేకంగా మేము సభ్యులమే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నామని కలెక్టర్ గారి ఆలోచన మేరకు 21 పాఠశాలల పిల్లలకు రోజు 500 మందికి అల్పాహారం అందించామని, అది మాకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేపట్టాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. జై శ్రీరామ్. మా సంస్థ పేరు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి. మా యొక్క సంస్థ స్థాపించి నేటికి 821 రోజులు అవుతున్నది. మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు పొద్దున ఉదయం 7:29 300 మందికి అల్పాహారం మరియు సాయంత్రం 6 గంటలకు 200 మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది 365 మంది యొక్క సభ్యుల యొక్క సహకారంతో మేము ప్రతిరోజు దీన్ని కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది 2 ఏళ్ళ మీద 3 నెలలు అవుతుంది. మాకు దీనికి గాను మేము చేసిన సేవలకు గాను కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా 3 సార్లు అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ప్రత్యేకంగా దీన్ని మనం చెప్పదాల్సింది ఏంటంటే మా యొక్క సభ్యుల యొక్క మెంబర్లమే వచ్చి పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట స్పెషల్గా మేమే వడ్డీయడం జరుగుతుంది. మా యొక్క సంస్థ ఉద్దేశం వేడిగా పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు పొద్దున ఇడ్లీ, ఉప్మా, సాయంత్రం అన్నము, పప్పు, సాంబారు, చట్నీ, మజ్జిగ పెట్టడం జరుగుతుంది. ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. మొన్న ఒక 1 మంత్ ముందు మన కరీంనగర్ కలెక్టర్ గారి ఆలోచన మేరకు 10th క్లాసు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పిల్లలకు 21 స్కూళ్ళల్లో డైలీ 700 మంది పిల్లలకు ఉదయం 9 గంటలకు అల్పాహారం అందించడం జరిగింది. సుమారుగా 11,000 మంది పిల్లలకు మనం అల్పాహారం అందించడం జరిగింది. అది మేము చాలా గర్వించబడుతున్నాం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుందని కూడా మాకు అందరు పిల్లలు ఖుషి అయి చెప్పారు. అటువంటి కార్యక్రమాలు కూడా ముందు కూడా చేసే ఆలోచనలు మా సంస్థ ద్వారా ఉన్నాయని తెలియజేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి నిరసనలకు వేదికగా మారింది. మరి ఆ నిరసనలు రోజు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. మరి ఇటు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి, విద్యార్థి నాయకులు ఏం చెప్తున్నారు అనేది మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మరి వాళ్ళను ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతకుముందు
చాలా ప్రశాంతంగా ఒక సంవత్సరంన్నర సాగింది. మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రోజుగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థులందరూ కూడా బైకాట్ చేస్తూ ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరి ఎందుకు ఇలాంటివి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మీరు నిరసనలు వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ మీ గురించి పరిచయం చేసుకొని మాట్లాడు. నా పేరు ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయంటే, ప్రధానంగా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో యూనివర్సిటీలు నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడంలో ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల భవిష్యత్తు మారుతుందని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన యూనివర్సిటీల సమస్యలు కానీ యూనివర్సిటీలకు కేటాయించేటువంటి నిధులు మాత్రం ఏమాత్రం మారలేదు. దాంతోపాటు ప్రధానంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికంగా పోయిన నెల 13వ తేదీన ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ మాట్లాడొద్దు, స్లోగన్స్ ఇవ్వకూడదు, ప్రశ్నించొద్దు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు అనేటువంటి విధంగా యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద ఆ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు గడ్డ. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది. వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశం వరకు అనేక క్రియాశీలకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి అప్రజాస్వామిక సర్కిళ్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్యకార్యాచరణగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం ఏంటని మేము అడిగితే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి కేసులు పెట్టేటువంటి విధంగా, నిర్బంధాలను ప్రయోగం చేసేటువంటి విధంగా ఈరోజు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా గొప్పగా మాట్లాడుతున్నాడు. మేము 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. 7వ గ్యారెంటీ అంటే అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి అంబాసిడర్ గా నేనే ఉన్నానని రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్పుకుంటూనే, మేము యూనివర్సిటీలో మా హక్కులను కాపాడాలి, క్యాంపస్ డెమోక్రసీని కాపాడాలి. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) ప్రకారం ఇది భారత పౌరులు ఎవరైనా యూనివర్సిటీ విద్యార్థులైనా మాట్లాడే హక్కు, ప్రశ్నించేటువంటి హక్కు, భావ ప్రకటన హక్కు ఉందని మీ రాజ్యాంగం ప్రకారం మేము చెప్తూ ఉంటే, లేదు అని నిర్బంధాన్ని ప్రయోగం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీసుకొస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమాలు కార్యాచరణ తీసుకోబోతున్నాం. దాంతోపాటు ఇది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశ్వవిద్యాలయాలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని 100 ఎకరాలను హైకోర్టు పేరు మీద 100 ఎకరాలు కబ్జా చేశారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ పట్టణానికి ఒక ఆక్సిజన్ లాగా. సెంట్రల్ యూనివర్సిటీ విషయాన్ని మనం తదుపరిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీరు దురహంకారం పోవాలి, నియంత్రిత పాలన పోవాలని చెప్పి అప్పట్లో ప్రభుత్వం మారాలి అని చెప్పి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మీద మీరు ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీ ఫేవర్ గా లేదని చెప్పి మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే అత్యంత నిర్బంధంగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు ఏమాత్రం మెరుగలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 1 year అవుతున్నా కూడా పరిపాలనలో విద్యాశాఖ మంత్రి లేడు. సమస్యలు చెప్పుకుందాం అంటే ఎవడికి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు గత కొద్ది రోజుల నుంచి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విడుదల చేసేటువంటి పరిస్థితి లేకపోతే, కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు టీసీ కావాలంటే చెప్పులు అరిగేలా విద్యా సంస్థల చుట్టూ విద్యార్థులు తిరిగే పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లేదు. ఈరోజు ఏ మాత్రం విద్యారంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఉస్మానియా, కాకతీయ, శాతవాన, పాలమూరు లాంటి ఇట్లాంటి గొప్ప యూనివర్సిటీలు వదిలిపెట్టి స్కిల్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ గురించి పొద్దున్నెత్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఆ స్కిల్ యూనివర్సిటీ మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ వర్గాల యాజమాన్యాలు అందులో భాగస్వామ్యం చేసి ఒక వ్యాపార వనరు కేంద్రంగా యూనివర్సిటీ తీర్చిదిద్దుతున్నాడు. ఆ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు మొత్తం ఒక యంత్రంలో కార్మికుల్లాగా తయారు చేసేటువంటి వ్యవస్థను ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండు. దాంతో పాటు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈరోజు బీజేపీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం, మోడీ అంటే మోడీ ఈ దేశానికి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నానని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నానా అది ఇది చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. అసెంబ్లీలో ఇప్పటి వరకు తీర్మానం చేయడు.
మొత్తం ఈ విద్యా విధానాలు చూస్తున్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద సామాన్య వర్గాలను విద్యకు దూరం చేసేటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలను సర్క్యులర్ పేరు మీద తీసుకొచ్చి ఇలాంటి విద్యార్థులను వేధించి నిర్బంధాన్ని అమలు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఎన్నలేనటువంటి విధంగా విద్యార్థులు మాట్లాడితే ప్రశ్నిస్తే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీసులు మా మీద కేసు పెట్టి రాత్రి 10-11 గంటల వరకు నిర్బంధం చేసేటువంటి ప్రయోగం చేసి నిర్బంధాన్ని అమలు చేసేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈ రోజు గత పాలకుల కంటే ఈ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తుంది. ప్రజా ప్రభుత్వం పేరు మీద ఈ ప్రభుత్వం నిర్బంధ కాండను అమలు చేస్తుందని అందుకే ఈ ప్రభుత్వం మీద పోరాట కార్యాచరణ తీసుకున్నాం. చెప్పండి బ్రదర్, మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ అని చెప్తున్నారు. మరి యూనివర్సిటీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు వాటిని? నా పేరు మండల రవి, రీసెర్చ్ స్కాలర్. ఈరోజు యూనివర్సిటీలు అనేటివి స్వేచ్ఛకు, మేధావి వర్గానికి లేకుంటే సొంతంగా అభిప్రాయాన్ని లేకుంటే ఒక పాలసీని నిర్ణయంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లను కావచ్చు, స్కాలర్లను కావచ్చు గతంలో ప్రభుత్వాలు సంప్రదించిన సందర్భాలు. అది ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే వీసీ కుమార్ సారు ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రకటించింది, మాకు సంబంధం లేదు ఈ సర్క్యులర్ తోటి, అది వీసీఏ సొంతంగా ఇచ్చుకున్నాడు అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. మళ్ళీ ఇది గవర్నమెంట్కి సంబంధం ఉందా లేకుంటే వీసీ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా అనేది తర్వాత విషయం పెడితే, ఈరోజు యూనివర్సిటీలు అనేటివి ఉద్యమాలు లేకుంటే మేధావులకు, రీసెర్చ్కు, పరిశోధనకు కేంద్రం. అనేక మంది తమ సామాజిక అంశాలపైన స్పందిస్తూ ఉంటారు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి. వందే మాతరం ఉద్యమం నుంచి స్వాతంత్ర ఉద్యమం జరిగింది. 1917లో ఉస్మాన్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక రకరకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలంగాణ మూవ్మెంట్ మొదటి దశ మూవ్మెంట్ కూడా జరిగింది. తర్వాత మలి దశ మూవ్మెంట్ కూడా ఉద్యమాలు జరిగినాయి. అనేక మంది విద్యార్థులు అరెస్టు కావడం జరిగింది, నిర్బంధాలు జరిగినవి, ప్రాణాలు పోయినవి, త్యాగాలు చేసిరు, చదువులు పోయినాయి. అలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వాలు కానీ వీసీలు కానీ విద్యార్థులకు అనుకూలంగానే వివరించారు. కానీ ఇప్పుడు వచ్చిన గతంలో ఉన్న వీసీ, ఇప్పుడున్న వీసీ పూర్తిగా విద్యార్థులకు యాంటీగా తమ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వీసీ ఉన్న కాలంలో అనేక నిర్ణయాలు, ఉద్యమాలు చేయొద్దు, ఇక్కడ మీరు ధర్నాలు చేయొద్దు, వేరే ఏం చేయొద్దు అని చెప్పి సర్క్యులర్ కూడా గతంలో కూడా ఇచ్చడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏమైందంటే రాను విద్యార్థులకు యాంటీగా తయారయ్యడంలో పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరిగింది. గవర్నమెంట్కి యాంటీగా తెలంగాణ మొత్తంగా మన ఎలక్షన్లో దాని ప్రభావం చూపించగలిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీసీ తన సొంత నిర్ణయాలతోటి, అంటే తానే యొక్క అపార మేధావిలాగా ఫీల్ అవుతూ ఈరోజు చాలా మంది ప్రొఫెసర్ని కలవట్లేదని ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. మన రీసెంట్ కూడా నిన్న ఒక సర్క్యులర్ వచ్చడం జరిగింది. యూనివర్సిటీలో ఏదైనా ప్రోగ్రాము లేకుంటే సెమినార్ పెట్టుకోవాలంటే కంపల్సరీ తమ అనుమతి అవసరము. ఆ వచ్చిన గెస్ట్ ఎవరో కూడా మాకు చెప్పాలి. ఆ గెస్ట్ కూడా 45 నిమిషాలు మాత్రమే తన యొక్క ప్రోగ్రామ్ నిర్వహించుకునేటట్టు ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటామనే దాని సర్క్యులర్ రీసెంట్ కూడా వచ్చింది. అంటే సర్క్యులర్ వెనుక సర్క్యులర్ రావడానికి కారణం ఏంటి? వీసీ ఎవరిని సంప్రదిస్తుండ, ఈసీలో మీటింగ్ పెడుతుండా, ప్రొఫెసర్లను అడుగుతున్నాడా, లేకుంటే ఈ విద్యార్థి సంఘాలతో మాట్లాడుతున్నాడా? ఇదంతా జరగడం లేదని చెప్పి రీసెంట్గా కొన్ని డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు కూడా వీసీకి యాంటీగా తిరగబడడం జరిగింది. అంటే యూనివర్సిటీ అంటేనే స్వయం ప్రత్యేకత చెందినట్టు, అంటే సెల్ఫ్ బాడీ కదా. యూనివర్సిటీకి గవర్నమెంట్కి సంబంధం లేదు అని చెప్పి ఒక మాట ఉంది. మరి అప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ ఉంటది కదా, మళ్ళీ ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదిస్తారు? ఇప్పుడు ఆ యూనివర్సిటీ కేంద్రం అనేది ఉద్యమాలకు కేంద్రం. ఇక్కడ ఏ ఉద్యమం జరిగినా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు రీచ్ అవుతుంది. దాని ఉద్దేశంతో ప్రతి ఏబీఈపీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాల ఆర్గనైజేషన్, విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ టార్గెట్ చేస్తే తమ యొక్క అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావచ్చు. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకత క్రియేట్ చేయడానికే ఆ విద్యార్థి సంఘాల ఆలోచన కూడా, వాళ్ళ పార్టీల ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీలో నిబంధనలు ఉల్లంఘించి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. జేఎన్యూలో, లేకుంటే ఇప్పుడు జరుగుతున్న ఎస్సీ యూనివర్సిటీలో వేముల పురోహిత్ చనిపోవడం కారణం ఎవరు? బీజేపీ గవర్నమెంటే కదా. సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మందిని నిర్బంధించారు, చాలా మంది కనిపించకపోయిండు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అంటే ఈ రకంగా చూసుకుంటే బీజేపీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్లేస్లో ఒక మాట, మిగతా ప్రతిపక్షాలు, మిగతా ఇతర పార్టీలు ఉన్న అధికారంలో ఉన్న చోట ఇంకో రకంగా వ్యవహరిస్తూ రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తూ ఈరోజు
ఒక యూనివర్సిటీల యొక్క ప్రతిష్టను దిగజార్చడానికే కారణం బీజేపీ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు యూజీసీ తీసుకుంటే నిబంధనలు చూసుకుంటే ఏమి ఇస్తుంది? యూనివర్సిటీల యొక్క ప్రాతిపత్తిని, స్వయం ప్రాతిపత్తిని దెబ్బతీసేలా యూజీసీ నిబంధనలు ఉండడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక యూనివర్సిటీ యొక్క అభివృద్ధికి కాంక్షించలేనటువంటి ప్రతిపక్షాలు రాష్ట్రంలో తమ యొక్క విద్యార్థి సంఘాలను పుసిగి ఉరుగోల్పోతూ ఉన్నాయనేది మనకు చూస్తే అర్థమవుతాం.